చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ ఏరియాలో బిర్లా ఓపెన్ మైండ్స్ అనే స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి బాబుని అత్యంత దారుణంగా హింసిస్తున్నారు క్లాస్ టీచర్. ఎందుకు ఏంటి అంటే గతంలో ఆ పిల్లోడు ఏదో అల్లరి చేశాడనో లేకపోతే వేరే ఏదో రీజన్ తోటో కక్ష పెట్టుకొని ఆ బాబుకి మూతికి ప్లాస్టర్లు వేసి క్లాస్లో అలాగే కూర్చోబెడుతున్నారంట. అసలు స్కూల్స్లో ఇప్పుడు ఈరోజు రేపు ఎవ్వరు కూడా కొట్టడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, వాళ్ళని ఏ రకంగా కూడా శిక్షించకూడదు పిల్లల్ని. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో లక్షలకు లక్షల ఫీజులు తీసుకుంటూ పిల్లల్ని రకరకాలుగా హెరాస్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా నిన్న స్కూల్ దగ్గర ధర్నా చేశారు. ప్రస్తుతం ఆ బాబు వాళ్ళ నాన్నగారు మనతో లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. కృష్ణ చైతన్య గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో ఆయన మాటలను విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. దారుణమైన సంఘటన అండి. అసలు టీచర్స్ ఎప్పుడు కూడా పాఠాలు చెప్పాలి తప్ప పిల్లల మీద ఒంటి మీద చెయ్యి వేయడం కానీ తిట్టడం కానీ చెయ్యకూడదు. ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అల్లరి చేస్తారు పిల్లలన్న తర్వాత స్కూల్లో అల్లరి చేయకుండా ఉండరు. ప్రతిదీ వాళ్ళు చెప్పిందే వినాలని కూడా ఏం లేదు. పిల్లలు టీచర్స్ చెప్పిందంతా వినాలని కూడా ఏముండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు పిల్లలు. కానీ ఈ రకమైనటువంటి హింస, మూతికి ప్లాస్టర్లు వేయడం, అసలు అది ఎక్కడ ఎప్పుడు వినలేదండి. మేము మీడియాలో చాలా సంవత్సరాలు బట్టి ఉన్నాం కానీ ప్లాస్టర్లు వేసినట్టు ఎక్కడ వీళ్ళు కొడతారు, తిడతారు, ఇవన్నీ చూసాం. ప్లాస్టర్లు వేయడం ఏంటి? అసలు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? అవును మేడం. అది ఖచ్చితంగా మీరు అడిగింది మనం అందరం ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకు అనంటే ఎవరం కూడా మనం పేరెంట్స్ మనం నమ్ముతాం. మేనేజ్‌మెంట్‌ని నమ్ముతాం, టీచర్‌ని నమ్ముతాం. వాడు స్కూల్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ డే అంతా వాళ్ళతోనే ఉంటారు కదా స్కూల్లోనే. అవును మేడం. సో, నమ్మకంతోటి మనం వాళ్ళని పంపించినప్పుడు వాడు ఒక 6 ఇయర్స్ చైల్డ్, 7 ఇయర్స్ చైల్డ్ వాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది మేడం? వాడు వాళ్ళతోనే అంటే మా ఫాదర్ తర్వాత టీచరే అనే ఫీలింగ్‌లో వెళ్ళిపోతారు గదా! వాళ్ళు. అవును. అలాంటి టీచర్‌ని వాళ్ళు అలాంటి ఆహ్, ఆహ్, గౌరవమైన పొజిషన్‌లో ఉండి గూడా ఒక పసి ప్రాణాన్ని వాళ్ళు ఆ రకంగా హింసించారంటే యాక్చువల్‌గా మాకు తెలీదండి. వాళ్ళు ఇలా టేప్స్ పెడతారు, ఇలా రోజంతా నిల్చోబెట్టి ఉంచుతారు. ఇట్లా కళ్ళలో పెన్సిల్ కుచ్చుకుంది అంటే కుచ్చారు అని గూడా చెప్పలేదండి. వాడేం కంప్లెయింట్ చేయలేదు యాక్చువల్‌గా. ఆ! ఆ! వాడు కంప్లెయింట్ చేయలేదు యాక్చువల్‌గా. వాడే జ్వరమొచ్చి హాస్పిటలైజ్ అయ్యి, మాకు ఫిజికల్‌గా ఎగ్జామినేషన్ జేస్తే అన్నీ బాగుండి, అసలు ఏం జరుగుతుందో అర్థం గాట్లేదని డాక్టర్లు జెప్పినప్పుడు, మాకప్పుడు సైకియాట్రిస్ట్ అప్రోచ్ అవుతే, వాళ్ళు అప్పుడు వ వ వాళ్ళు మొత్తం ఎగ్జామిన్ జేసి చెప్పిందేంది అనంటే, మెంటల్ స్టేట్ సరిగ్గా లేదు అబ్బాయిది. చిన్న ఫిజికల్‌గా పిల్లోడు, అంతా 6 బానే ఏళ్ల ఉన్నాడు. పిల్లోడికి మెంటల్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడంటే, స్కూల్లో, ఎగ్జాక్ట్‌లీ. క్లాస్‌లో ఏ రకమైన దారుణ పరిస్థితులను ఆ పిల్లోడు ఫేస్ చేసి ఉంటాడండి ఈ ఏజ్‌లో అసలు. సో, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు అనంటే, "మీ అబ్బాయిని ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? మీరు అపార్ట్‌మెంట్‌లో ఉంటే ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాడు? స్కూల్ తర్వాత ఎక్కడికెళ్తున్నారు? లేకపోతే ఎవరితోటి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు?" ఫిజికల్ అబ్యూస్ అంటే అబ్యూస్‌కి లోనయ్యాడు. ఈ ఈ పర్సన్ పైన ఈ ఈ చైల్డ్ పైన ఎవరో టార్గెట్ చేశారు. ఏదో అబ్యూస్ జరిగింది. వాడు హ్మ్. అందుకే మెంటల్‌గా ఈ స్టేట్‌కి రీచ్ అయ్యాడు. ఊరికనే జరగదిది. మాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాం అనంటే, అప్పుడు మేము ఒకటేనండి. వాడు స్కూలు, ఇల్లు 2 తప్పితే వాడు ఎక్కడికి పంపియట్లేదు. వాడికి చాలా వ్యాపకాలుంటాయి. నేను నేర్చుకుంటా నాన్న, నేను స్విమ్మింగ్ నేర్చుకుంటా అవి ఇవి అని ఇనీషియల్‌గా అనేవాడు. ఈ ఓకే. స్కూల్‌కెళ్ళిన కానించి అన్నీ బంద్ చేసేసాడు. వాడికసలింకా దేని మీద ఫోకస్ లేదు. వాడు మాట్లాడే పరిస్థితి లేదు. వాడు ఆలోచన విధానాలు గూడా అంత అంటే వాడు ఒకప్పుడు చాలా బాగా చదివేదండి. వీడు వీడు మనం స్టోరీస్ చెప్తుంటే రామాయణం గురించి వాడు అడిగేవాడు క్వెషన్స్. ఓహ్! ఇలా, ఇలా, ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది అని. సో, ఇప్పుడు అదంతా ఈ ఏం లేదు. ఇప్పుడేం లేదు. ఆ! వాడు ఐసోలేటెడ్‌గా ఉండటం, వాడికి వాడితో వాడి ఓహ్! వాడితోటి మనం మాట్లాడకుంటూ ఉండటమే వాడికిచ్చే బెస్ట్ ఇది ట్రీట్‌మెంట్ లాగా వాడయిపోయాడు. వాడు అంటే ఐసోలేటెడ్‌గా ఉండాలి. మాట్లాడడానికి గూడా ఇష్టపడట్లేడు. ఇష్టపడట్లేదు. ఐసోలేటెడ్‌గా ఉంటాడు. గుబులుగా ఉంటాడు. ఫీవరొస్తుంది. ఎందుకొస్తుందో తెలీదు. సో, ఇవన్నీ జరిగినప్పుడు మనకొక ఆలోచనొచ్చింది. అరే! మనం స్కూలుకి తప్ప ఎక్కడికి పంపియట్లేదు గదా! ఒకసారి స్కూలుకెళ్ళి చెక్ జేసుకుందాం అనే ఆలోచనలో మనం స్కూలుకెళ్ళటం జరిగిందండి. ఆ! స్కూలుకెళ్తే అక్కడ అంతా మీ చైల్డ్ తోటే ప్రాబ్లమ్ ఉంది. హియర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్నట్టే వాళ్ళు మాట్లాడారండి. అసలు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరు గూడా. హ్మ్. అసలు చాలా రూడ్‌గా బిహేవ్ చేశారు ఆ రోజు గూడా స్కూలుకెళ్ళినప్పుడు. హ్మ్.
సో, నేను మా తమ్ముడు వాళ్ళ లాయర్ బ్యాచెస్ వాళ్ళందరిని తీసుకొని నేను వెళ్ళాం. మా లాయర్ బ్యాచెస్ అందరిని తీసుకొని వెళ్ళాం. ఎళ్లి మనం అడ్మిన్ డిపార్ట్‌మెంట్‌లో మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం వీడియో అని చెప్పి, మనం ఫోర్స్‌ఫుల్‌గా ఆ వీడియోస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. ఓహో! వాళ్ళేం మాకు తీసుకోండి అని ఏమి ఇవ్వలేదు. ఒక్క డే ఫుటేజ్‌లో నాకిన్ని దొరికాయండి. ఓన్లీ 1 డే ఫుటేజ్‌లో నాకివన్నీ దొరికాయి. మీరు అర్థం చేసుకోండి. బాబోయ్! వాడెప్పటినుంచి ఈ ట్రామాలో ఉన్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి. ఆ! అయితే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగాక నాకొకటి అర్థమైందండి. ఎందుకంటే మనం గూడా కొంచెం లీగల్‌గా ఉన్నాము. మనకంత నాలెడ్జ్ ఉంది. సో, మనమేమనుకున్నామనంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ అంటే మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ జేసి ఇదంతా చేయటం కంటే అంటే చైల్డ్ కమిషన్స్ ఇవన్నీ వెల్ఫేర్ కమిటీస్ ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, ఒకసారి త్రూ ప్రాపర్ ఛానెల్ వెళ్దామా అని అనుకున్నామండి. హ్మ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డీఈఓ గారికి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ కమిటీకి అందరికి మనము రిజిస్టర్ పోస్ట్ జేయటం జరిగింది. ఈ ఓకే. ఎవిడెన్సెస్ అన్నిటితోటి. ఓకే. దాంట్లో దాంట్లో వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ జేశారు ఈ కేస్‌ని. హ్మ్. సో, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యారండి. వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్‌ని పంపించారండి. మా ఇంటికి కూడా వచ్చారు. వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ జేశారు. వాళ్ళొక రిపోర్ట్ కూడా సబ్మిట్ జేశారు బెంచ్‌కి. ఓకే. ఆహ్, ఆ బెంచ్‌ని లీడ్ జేసేది ఆహ్, ఆహ్, హానరబుల్ నరేందర్ రెడ్డి గారు అని హి ఈస్ ద చీఫ్ అథారిటీ అండి ఆ బెంచ్‌కి. సో, వారు పిలిపిచ్చారండి మమ్మల్ని. పిలిపిచ్చి వాళ్ళు వాట్ యూ హావ్ అండర్‌గోన్ ఈస్ గ్రాస్‌లీ రాంగ్. ఇది ఎవ్వరికీ జరగాల్సింది కాదు. హ్మ్. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సో, 2 విషయాలండి ఇక్కడ. ఒకటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఓన్లీ ఆర్ఫన్ చైల్డ్స్‌కి న్యాయం చేయటానికి మాత్రమే ఇది దే హావ్ ద అథారిటీ. సో, ఓహో! మీరు పేరెంట్స్ ఉన్నారు గాబట్టి మనము వి కెనాట్ ఇంటర్‌వీన్ ఇన్ దిస్ ఇష్యూ అని చెప్పారండి. హ్మ్. చెప్పి లేదు మీకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. సో, నేను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను ఈ కేస్‌ని అని చెప్పి షీ ఓన్లీ హి ఓన్లీ గివెన్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ మన కేసుని వారు స్వయంగా ట్రాన్స్‌ఫర్ చేశారండి. తెలంగాణ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ అని ఒక కమిషన్ ఉందండి. హ్మ్. మన తెలంగాణకి సంబంధించింది. చైల్డ్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారండి. ఓకే. ఓకే. సో, వారికి తను ట్రాన్స్‌ఫర్ జేయటం జరిగిందండి ఈ కేసుని. కాదండి స్కూల్లో ఈ రెగ్యులర్‌గా అసలు బాబు స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్తాడా? రెగ్యులర్‌గా వెళ్తాడండి. వాడు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎప్పుడైతే వీడు ఈ ఇన్సిడెన్సెస్ అవుతున్నాయో, వాడు ఎప్పుడూ సిక్ అవుతూ అంటే వస్తున్నాడండి. వాడు ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ టైమ్ అసలు లాస్ట్ ఇయరే జరిగింది. ఫస్ట్ క్లాస్‌లోనే ఇలాంటి ఇన్సిడెంట్ అయిందా ఫస్ట్ ఒకసారి? క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్‌లో నాకొకసారి సడెన్‌గా ఫోనొచ్చిందండి. నేను ఆ! బయటున్నాను. సడెన్‌గా ఫోనొచ్చింది. "మీ అబ్బాయి కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది. మీరు అర్జెంట్‌గా రండి" అని అంటారు. ఏమైంది అనంటే ఎవరు చెప్పరు. నేను ఉరికి నేను అక్కడ స్కూలుకెళ్ళి అక్కడికెళ్ళే లోపు నాకు టెన్షన్‌లోనే నేనున్నాను. అక్కడికెళ్ళాక ఏం జరిగింది అని కనుక్కుంటే ఏమైంది అంటే, వాడి కళ్ళ కింద వాడు జస్ట్ లెఫ్ట్ ఐ కింద వాడికొక లెఫ్ట్ ఐయో, రైట్ ఐ కిందనో వాడికి ఒక పెన్సిల్ అనేది కుచ్చుకుందంటండి. అబ్బో! హ్మ్. పెన్సిల్ ఎలా కుచ్చుకుందన్న గుచ్చుకుందండి అసలది? అది ఎవరికీ తెలీదంట. ఎలా గుచ్చుకుందో ఎవరికీ తెలీదు. మనం గూడా సరే వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు కుచ్చుకుంది అని జెప్పారు మేడం. మనకు హ్మ్. కూడా తెలీదది. ఎందుకు గుచ్చుకుందో మనకు అప్పుడు డౌట్ రాలేదు. ఓకే. కుచ్చుకుంది బ్లీడింగ్ అయింది. ఆ! బ్లీడింగ్ అయితే వాళ్ళది నాబ్ తీసి ఆ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు దానికి ఫస్ట్ ఎయిడ్ జేశారు. హ్మ్. ఫస్ట్ ఎయిడ్ జేసి మీరు తీసుకెళ్ళండి సార్ ఒకసారి చూపించుకోండి ఐ స్పెషలిస్ట్‌కి అన్నారు. అయితే మనం తీసుకెళ్ళటం జరిగింది. ఐ స్పెషలిస్ట్‌కి ఆహ్, స ఇది చూపించుకోవటం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళని కూడా అడిగాం. ఇలా ఇలా ఎందుకు జరిగింది మేడం ఏంటి అనంటే, టీచర్ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటూ అలా జరిగిందని చెప్పారు మేడం. మనకప్పుడు తెలీదు ఏం టీచర్ ఉండగా జరిగిందనేది. పిల్లలు ఆడుకోరు గదా క్లాస్‌లో. అదే గదా మేడం. నేనడిగాను టీచర్ ఏం జేస్తున్నారు అప్పుడు అనంటే, హ్మ్. బోర్డ్ పైన రాస్తున్నారు అని జెప్పారు మేడం. వీళ్ళది డిజిటల్ బోర్డు. వీళ్ళది అంతా అవును. నేను డిజిటల్ పంపించిన బోర్డ్ కనిపిస్తోంది క్లాస్ రూమ్‌లో. యెస్. ఆ! డిజిటల్ బోర్డ్‌లో ఎవరు రాయరు గదా మేడం. ఎట్ ద అవును. సేమ్ రాయరు. టైమ్ వాళ్ళు ఏం జేస్తారనంటే, నేను చూసిన ఒక రోజు ఫుటేజ్‌లో నాకేమనిపించిందంటే, వాళ్ళు వీడియో ప్లే జేస్తున్నారు. ఎళ్లి ఎక్కడనో కూర్చుంటున్నారు మేడం మూలకి. ఓహో! ఉన్నది ఒకటే టీచర్ అంట మేడం. క్లాస్‌కి ఒక టీచర్ మాత్రమే ఉంటారంట. హుహు. వారు గూడా వాళ్ళని గూడా మదర్ టీచర్ కాన్సెప్ట్ అని ఏదో ఉంటదంట వాళ్ళ స్కూల్‌లో. ఓహో! ఒకటే టీచరు 30 మంది విద్యార్థులను చూసుకోవాలంట. నేను ఆ 1 డే ఫుటేజ్‌లోనే ఎవ్రీ 15-20 మినిట్స్‌కి తను బయటికెళ్ళిపోతుంది మేడం.
క్లాస్‌లో ఎవ్వరు ఉండట్లేదు. ఆ చిన్న పిల్లల మధ్యలో 30 మంది అలానే ఉంటున్నారు మేడం. వాళ్ళకసలు తెలిసి తెలియని వయసు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. అవును. వాళ్ళని అలానే వదిలేసి ఎళ్ళిపోతున్నారు మేడం. ఓకే. మరిప్పుడు అసలు అక్కడ అప్పుడు సేఫ్టీ గూడా హాస్పిటల్‌కి లేదు. తీసుకెళ్లారా మీరు? హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించారు. ఆ తర్వాత హాస్పిటల్‌కి ఏం తీసుకెళ్ళాము. జరిగింది? ఆ! హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. ఆ తర్వాత నేను బాగా క్వెషన్ చేశాను ప్రిన్సిపల్‌ని. క్వెషన్ చేస్తే నేను నాకేం చెప్పారంటే, "నేను యాక్షన్ తీసుకుంటానండి. ఆ అని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. మీరు అవి బాబుని వి అడగలేదా? బాబు ఏం చెప్పాడు? బాబు అప్పుడు గూడా ఏం చెప్పలేదండి. ఎందుకు ఏం దాకింది? చెప్పలేదు. ఎందుకు గానింది? అప్పుడు గూడా ఏం చెప్పలేదు. హ్మ్. చెప్పలేదు. ఆ తర్వాత ఈ టీచరు వీళ్ళందరూ గూడా నెక్స్ట్ డే నన్ను పిలిపిచ్చి ఏం చెప్పారంటే, "మేము టీచర్‌ని మందలిచ్చాము. ఇంకోసారి ఇలాంటి విషయం జరగదు. అండ్ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సార్. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో, మనం దీన్ని ఇంత సీరియస్‌గా తీసుకోకూడదు" అని చెప్పారు మేడం. ఓకే. ఆ! సో, వాళ్ళకు అప్పుడు 2 టీచర్స్ ఏమో ఉన్నారంట మేడం. వాళ్ళకి మెయిన్ టీచరు, అసిస్టెంట్ టీచర్ అని ఇద్దరున్నారంట. రైట్ అండి. ఆ! సో, సో, దాంట్లో ఒక టీచర్ ఈ టీచరే అంట. ఇప్పుడు బాబుని హెరాస్ ఏం చేసిన పేరండి టీచర్. టీచర్ పేరు? ఆ టీచర్ పేరు తీరత్ అని ఏమో జెప్పారు మేడం. తీరత్ అని జెప్పారు. నేనెప్పుడు కలవలేదు, చూడలేదు. ఆ టీచర్‌తోని మాట్లాడలేదు. జనరల్‌గా క్లాస్ టీచర్‌ని పేరెంట్స్‌తో అప్పుడప్పుడు మనం పీటీఎమ్స్‌లో కలుస్తుంటాం గదండీ! క్లాస్ టీచర్ ఎవరు అవును ఏంటి మేడం. మనకు తెలుస్తది. ఆ గ్రూప్ ఉంటుంది క్లాస్‌కి. అవును మేడం. వాట్సాప్ గ్రూపు అందులో మనతో కాంటాక్ట్‌లో ఉంటారు వాళ్ళు. ఏదైనా అవసరం మాట్లాడుతుంటాం. అలా కూడా లేదా మీ స్కూల్‌లో? అయితే వీళ్ళ స్కూల్‌లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పీటీఎం అనేది ఒకసారి కండక్ట్ చేశారు మేడం. దానికి నేను వెళ్ళటం జరిగింది. వీళ్ళు అందరు స్కూల్స్ లాగా ఆహ్, 2 వారాలకొకసారో, నెలకొకసారో, 3 నెలలకొకసారో పీటీఎమ్స్ ఇవేమీ కండక్ట్ చేయరు మేడం. ఓహో! వీళ్ళు 2 సార్లని చెప్తారు. ఆ 2 సార్లు కూడా స్కిప్ చేసి ఓన్లీ 1 టైమే పెడతారు మేడం. నాకు మొత్తం ఎంటైర్ ఇయర్‌లో నాకు ఒక్కసారి మాత్రమే అవకాశం దొరికింది లాస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ క్లాస్‌లో అలా అయిపోయింది. మళ్ళీ ఆ అలా తర్వాత ఏదైనా అయిపోయింది. ఇన్సిడెంట్ అయిందా అండి? ఇక నెక్స్ట్ సెకండ్ క్లాస్‌కొచ్చేసాడా ఏం లేకుండానే? వాడు అప్పటినుంచే వీక్ అవుతూ వస్తున్నాడు. స్కూల్ స్టార్ట్ అయింది. సడెన్‌గా మమ్మల్ని ఒకరోజు పిలిచారు. సార్ మీ అంటే ఈ హ్యాండ్ ఓవర్ చేస్తారు గదండీ! ఈ రిపోర్ట్ కార్డ్స్ ఆ! ఇవన్నీ రిపోర్ట్ హ్యాండ్ కార్డ్స్ ఓవర్ ఇస్తారు. చేస్తారు. అవును. అవును. ఆ! ఆ రోజు పిలిపిచ్చారు. పిలిపిచ్చి మీ అబ్బాయిని ఈ సెక్షన్‌లో నుంచి గామా అనే సెక్షన్ నుంచి తీసి డెల్టా అనే ఒక సెక్షన్‌లో వేయటం జరిగింది. ఓహో! గామా, ఇది స్కూల్ డెల్టా అని ఉంటాయా సెక్షన్స్? దగ్గర దగ్గర ఒక 7, 8 సెక్షన్‌లుంటాయండి ఓహ్! వీళ్ళకు. ఒక పర్ చైల్డ్ దే విల్ చార్జ్ 1,50,000 అండి. స్కూల్ డ్రెసెస్ అని, బయటికి ట్రిప్స్ అని అంటే ఒక 2 ట్రిప్స్ తీసుకెళ్తారు మేడం సంవత్సరంలో. బయటికి హ్మ్. అది కూడా దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్‌లకో, పార్క్‌లకో తీసుకెళ్తారు. హ్మ్. షూజెస్ అని వాళ్ళ దగ్గరనే డ్రెస్ కాడ్నుంచి వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి మేడం. ఓహో! అన్నీ కూడా చార్జ్ చేసి ఒక 50,000 దాకా మనకు బిల్ ఇస్తారు మేడం. మొత్తం కలిపి ఓ 2,00,000 మనం పే చేయాల్సిందే మేడం. 2,00,000 ఆ! సంవత్సరానికి అదే. 2,00,000 ఆ! కంపల్సరీ పే చేయాల్సిందే మేడం ఆ! మనకి. ఆ తర్వాత సో, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్‌కొచ్చాడు. సెకండ్ క్లాస్‌కొచ్చాడు. హ్మ్. వాడు సెకండ్ క్లాస్‌కొచ్చినప్పటి నుంచి ఇంకా భయంగా ఇలా ఉండటం జరిగింది. మధ్యలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ ఆల్‌మోస్ట్ ఒక 1 ½ మంత్ 2 మంత్స్ వరకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనకు హాలిడేస్ ఇచ్చారు. సో, హాలిడేస్‌లో వాడు నార్మల్ అయిపోయాడు మేడం. రాను రాను యాక్టివ్‌గా అయ్యాడు. అందరితో ఓహ్! మాట్లాడటం మంచిగున్నాడు మళ్ళీ. ఓకే. మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయ్యాడు. అందరితోటి హ్మ్. కలవటము అసలు ఫుల్లు మంచి స్టేజ్‌కి వచ్చాడు మేడం. మేమేమనుకున్నామంటే, అది చిన్న పిల్లలు గదా! ఎదిగే స్టేజ్ అలానే ఉంటది. ఇప్పుడు ఓకే. కంప్లీట్‌లీ హ్మ్. ఫిట్ హ్మ్. అయ్యాడు హ్మ్. అని మనం అనుకున్నాం. హ్మ్. అనుకున్నాక మళ్ళీ మన స్కూల్‌కి పంపటం జరిగింది మేడం. హ్మ్. మళ్ళీ స్కూల్స్‌కి పంపటం జరిగింది. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. సెక్షన్ మారింది. ఏది గామాలోనే ఉంచారు. గామా నుంచి డెల్టాకి మార్చారు. గామాలో కంటిన్యూ డెల్టాకు మార్చారు. కాకుండా డెల్టాకి ఓకే. మార్చారు. డెల్టాకు మార్చారు మేడం. వీడొక్కడే మారాడు మేడం. అదేంటి? వీడొక్కడే వాడాడు. వీళ్ళ క్లాస్‌మేట్స్ అది ఎవరు మారలే. ఎవరు మారలేదు. మాకేం జెప్పారంటే, ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఇది అందరితో జరిగేదే. మేము కొంతమందిని షఫిల్ జేస్తూ ఉంటాం. సంవత్సరానికి ఇంతమందిని. హ్మ్. సో, ఇది నార్మల్‌గా జరిగే ప్రాసెసే అని వాళ్ళు జెప్పారు. మేము గూడా అదే అనుకున్నాం. కానీ మేమేం జేసామంటే, ఒక్కసారి మన గ్రూప్‌లో వాళ్ళ గామా సెక్షన్‌లో మనం యాడ్ అయ్యి ఉన్నామండి. ఇది లాస్ట్ ఇయర్ పేరెంట్స్ ఆ! గ్రూప్ లాస్ట్ ఇయర్‌లో ఉంటది ఉన్నారు గదా! గదా! పేరెంట్స్ గ్రూప్ ఉంటది గదా! సో, వాళ్ళకి మనము అప్రోచ్ అయ్యి వాళ్ళ గ్రూప్‌లో ఉన్నప్పుడు మనకు తెలిసింది. వాళ్ళు యాస్ ఇట్ ఈస్‌గా అలానే ఉన్నారు. ఒక్క సాయినందన్ మాత్రమే ఒక ఈ గామా సెక్షన్ నుంచి డెల్టా సెక్షన్‌కి వెళ్ళటం జరిగింది మేడం. ఓహో! సో, అంతా ప్రీ ప్లాన్డ్‌గానే ఉన్నారు మేడం. వీళ్ళ మేనేజ్‌మెంట్ అంతా కావాలని ప్రీ చేసినట్టున్నారయితే. ప్లాన్డ్‌గానే. మీ అబ్బాయి ఒక ఒక్కడినే టీచర్‌తో మార్చటం. ఒక్క టీచర్ తోటి అయింది గాదు మేడం ఇది. నేను లీగల్‌గా ప్రొసీడ్ అయితాను. అప్పుడు గూడా జెప్పాను ఇలాంటివి జరిగితే ఊరుకోను అని. నన్ను ఫోకస్ జేశారు మేడం యాక్చువల్‌గా నా చైల్డ్‌ని. చిన్న పిల్లోడిని టార్గెట్ జేస్తారా అండి ఎవరైనా ఇంత అదే దారుణంగా?
చూడండి మేడం, నేను అక్కడ వదిలేసి వస్తున్నాను యాజ్ ఎ పేరెంట్ గా. ఆ! నేను నమ్మి నా చైల్డ్ ని మీ చేతిలో పెట్టినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కదా అవును. మేడం, అవును. ఎవరిదైనా కూడా. అట్లాంటి చిన్న అంటే వాడు ఒక నిజంగానే ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ చైల్డ్, వాడు తప్పు చేస్తున్నాడు, ఊకే అల్లరి చేస్తున్నాడు, మిగతా వాళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నాడు అంటే ఓకే అప్పుడు మేడం. ఓకే మీరు చేసిన అప్పుడు దానికి. ఓకే రైట్. ఓకే అవును. మేడం. లీగల్ గా మన చట్టాలలో కూడా 7 ఇయర్స్ చైల్డ్ మర్డర్ చేసినా కూడా వాడికి వర్తించదు మేడం. హ్మ్. మేడం అవును. అవును. ఎందుకంటే అవును. వాడు మెంటల్ గా వాడు ఇంకా ఎదగలేదు. వాడు కరెక్ట్. వాడు ఆ కరెక్ట్. స్టేజ్ లో వాళ్ళకసలు లేడు. ఏమీ తెలియని స్టేజ్ గదండీ! వాడికి ఏం తెలియదు కదా మేడం. అవును. 7 అవును. ఇయర్స్ చైల్డ్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ టీచర్, డిపెండెంట్ ఆన్ మదర్, పేరెంట్స్. అవును. డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. సో ఆయాల కానించి అందరూ హింస పెట్టారంట మేడం. ఆయా అబ్బబ్బబ్బా! బా ఈ వీళ్ళు ఆయా వచ్చి కొట్టేదంట, నిల్చోబెట్టేదంట. వీళ్ళు బాబోయ్! ఈమె ఆయా ఈమె గూడా వీడియోలు కొట్టిందా? ఆయా కూడా కొట్టేదంట మేడం. అంత దారుణంగా హింసించారు మేడం. ఒక్కళ్ళు అని కాదు, అంత ప్రీ ప్లాన్డ్ గా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మేడం. ఆ బాబు ప్రీవియస్ ఒక్కసారన్నా మీతో చెప్పిండింటే బావుండేదండి. బాగుండేది మేడం. యాక్చువల్‌గా చెప్తే భయపెట్టారేమో చంపేస్తా. ఒకవేళ చెప్పొద్దు లేదు మేడం. ఆ పేరెంట్స్‌తోటి. వీడియోలో చూడండి, ఇలా అనుకుంటూ ఆ! అవును. కళ్ళలో కుచ్చుకుంది. యాక్చువల్‌గా లెఫ్ట్ ఐలో వాడికి అది కుచ్చుకుంది. నాపు గుచ్చుకొని ఏడుస్తుంటే వాడు, ఆమె ఇలా చంపేస్తా అని చెప్పి బెదిరిచ్చేదంట మేడం. తర్వాత బాగా ఇప్పుడు నార్మల్‌గా అయ్యాక కొంచెం కొంచెం అడుగుతుంటే చెప్తున్నాడు. ఇప్పుడు నిన్ను చెప్తున్నాడు. చంపేస్తా, ఓకే. చంపేస్తా నిన్ను అని బెదిరిచ్చేదంట. సో, ఆ ప్లాస్టర్ ఎందుకు భయానికి వాడు ఏసారండి అసలు? ప్లాస్టర్ వేయడం ఏంటి? మూతికి ప్లాస్టర్ వేయడం ఏంటి? నాకర్థం కావట్లేదు. అంటే ఆమె అలానే చేస్తదంట మేడం. మెనీ ఆఫ్ ద టైమ్స్ ప్లాస్టర్ ఏసి అంటే అదొక సైకిక్ బిహేవియర్ మేడం. ఆమె మెంటల్‌గా అన్‌స్టేబుల్ ఉంది. అది వీడొకడు దొరికాడు. స్కూల్ గూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది మేడం. లేకపోతే ఒక టీచర్ తోటి అది అయ్యేది గాదు యాక్చువల్‌గా. ఆ! యూ డు వాటెవర్ యూ వాంట్ అని జెప్పి ఇచ్చారు మేడం. ఆ ధైర్యము మీరు చూడండి, ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒక టీచర్ అలా జేయగలుగుతుందా చెప్పండి? అవును. ఒక టీచర్ జేయగలుగుతుందా? అది ప్రీ ప్లాన్డ్, అది కాన్స్పిరసీ ఉంది మేడం. దాని వెనుక వాళ్ళందరూ కలిసి పకడ్బందీగా వాడిని టార్గెట్ జేసి, వాళ్ళకి నా పైన కోపం వాడి పైన చూపిచ్చారు మేడం. లిటరల్‌గా జెప్తున్నాను గదా! అది నేను ఆ రోజు రియాక్ట్ అవ్వటం వల్ల వాళ్ళు దే హావ్ టార్గెటెడ్ మీ. నా పైన ఏం జేయాలో తెలియక వాని పైన చూపిచ్చారు. ఆ కోపమంతా వాడి పైన చూపిచ్చారు మేడం. కానీ తన పైన చిన్నోడు కదండీ! చూడండి ఇదంతా ఎంత ఎఫెక్ట్ చూపించింది. తను మొత్తానికి ఎవరితో మాట్లాడకుండా అయిపోయి, ఐసోలేట్ అయిపోయి, తను ఒక రకమైనటువంటి ట్రామాలోకి వెళ్ళిపోయి, అసలు మొత్తం బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయింది గదా! పిల్లోడిది నార్మల్ పిల్లోడిలా లేడు గదా! ఇప్పుడు. అదే అంటున్నా గదా మేడం. నాకు అదే ఇప్పుడు వాడి మెంటల్ ఎబిలిటీ పైన, వాడు గ్రోత్ పైన, వాడి ఆలోచన విధానం అవును. పైన, వీటన్నిటి పైన వాడికి ఎలా ఉంటది మేడం, టీచర్ అంటే ఒక పానిక్ క్రూరురాలు. అయిపోయే పరిస్థితి. ఆ! తను ఓన్లీ మనల్ని పనిష్ చేయటానికే ఉన్న ఒక స్కూల్‌లో ఒక వ్యక్తి అనే ఒక ఆలోచన వచ్చేసింది గదా మేడం. అవును. అరె! వాడిప్పుడు మీకు ఏ వాడిప్పుడు మాత్రం తెలిసున్నా గూడా స్కూలన్నా చేంజ్ చేసి ఉండేవాళ్ళేమోనండి. స్కూల్ చేంజ్ చేసేవాళ్ళం మేడం డెఫినెట్‌గా. ఈ ఈ రకంగా ఇలా జరుగుతుంది. చూడండి మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే బయటికంతా వీళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడి, ఇలా చూడటానికి ప్రొఫిషియంట్‌గా, అంటే మళ్ళా ప్రొఫెషనల్‌గా ఉన్న టీచర్స్ అందరిని, నార్త్ ఇండియన్స్‌ని వీళ్ళందరిని హైర్ చేసుకున్నారు. దే హ్మ్. విల్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ మ్యామ్. ద స్లాంగ్ ఈస్ రియల్లీ గుడ్. అవునా? మీన్స్ హుహు. ఎవరొచ్చినా గూడా వాళ్ళేమనుకుంటారంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్, వి నీడ్ టు మేక్ అవర్ చైల్డ్ టు స్టడీ అనే ఫీలింగ్‌కి క్రియేట్ జేస్తారు మేడం వాళ్ళు. బెస్టో, క్రియేట్ చేసి వర్స్టో ఇప్పుడు అర్థమైంది గదండీ! ఇప్పుడు 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 గూడా ఏముంది మేడం, మేడం ఇంత జరిగాక నన్ను నా నా నన్ను నా కమ నా కమిషన్ వాళ్ళని ఒక్కసారి మాట్లాడమని అని చెప్పి నన్ను పిలిపించుకొని, నాకు అపాయింట్‌మెంట్‌లు షెడ్యూల్ జేసి, నేను, మా ఫాదర్ ఇన్ లా, మా తమ్ముడు నలుగురం కలిసి మేము వెళ్తే మమ్మల్ని రూమ్‌లో బంధించి మమ్మల్ని కొట్టారు మేడం. మేము అదే మీకు 100 చేతుల మీద దెబ్బలు కనపడుతున్నాయి. ఏంటసల చేతులు గాదు దెబ్బలేంటి? మేడం. మెడ మెడ దగ్గర, ఇది చేతుల మీద గూడా వీటన్నిటికి బ్లడొస్తుంది చేతులకి గదా! బ్లడొస్తుంది. ఆ! మెడ ఇట్లా పట్టుకున్నారు మేడం. దగ్గర దగ్గర ఒక 40-50 మంది సెక్యూరిటీ గార్డ్స్, ఒక 30 మెంబర్స్ నాన్ సివిల్ అంటే సెక్యూరిటీ డ్రెస్‌లో లేని ఒక 30-40 మెంబర్స్ గూండాల్లాగా ఉన్నారు మేడం వాళ్ళు. బాబోయ్! వాళ్ళందరూ గూడా మా పైన ఎగబడి మమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రూమ్‌లో ఏసి మమ్మల్ని టార్గెట్ జేసి కొడుతూనే ఉన్నారు మేడం. నన్ను దగ్గర దగ్గర ఒక 8 మంది 2 భుజాలు, చేతులు, కాళ్ళు పట్టేసుకొని నా తల పైన కొడుతూనే ఉన్నారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మేడం, ఒక్కసారి ఆ సీసీ ఫుటేజెస్ చూపియమని చెప్పండి మేడం వాళ్ళని, ఆ స్కూల్ వాళ్ళని. ఒక పేరెంట్ తన తన కొడుక్కి బాధ జరిగింది అని చెప్పి వాడు కంప్లెయింట్ ఇచ్చిన పాపానికి వాళ్ళని పిలిపించి లిటరల్‌గా నన్ను చంపేంత పని చేశారు సో, మేడం. ఇదేంటండి అసలు లిటరల్‌గా. పిల్లోడిని కొట్టడారు. అది అడగడానికి వెళితే మళ్ళీ
ఆ పిల్లోడిని ఇబ్బంది పెడుతున్నాను అనడానికి వెళ్తే పేరెంట్స్ని కొట్టడం ఏంటి? ఇది మరీ విచిత్రంగా ఉంది అసలు. మేడం మీరు ఇప్పుడైనా ఎందుకు కేసు ఫైల్ చేయలేదండి కృష్ణ చైతన్య చేశాను గారు? మేడం, చేశాను మేడం, చేశారా? చేశాను. ఏ రోజు బట్ జరిగిందండి ఇది? నిన్న జరిగింది మేడం, నిన్న. నిన్న జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ అంతా ఇప్పుడు పోలీసులు తీపియాలి. తీపిస్తే అప్పుడు తీపియాలి మేడం. నిజాలు నేను బయటకొస్తాయి. నేను అదే అంటున్నాను మేడం. ఆ ఫుటేజెస్ కంపల్సరీ ఇవ్వాలి మేడం. ఒక పేరెంట్ నా కళ్ళ ముందు మా నాన్నని, మా తమ్ముడిని అనగబెట్టారు మేడం. మరి లిటరల్‌గా చావు బతుకుల వరకు వెళ్ళాడు మేడం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను మేడం. నా చేతులు 2 పట్టేసుకొని ఒక 8 మంది నా పైన దాడి చేస్తున్నారు. ఒక 8 మంది వాడి పైన, మా మామయ్య పైన, మా నాన్న పైన. మా నాన్న హైపర్ టెన్సివ్, సీకేడీ, డయాబెటిక్. మా మామయ్య నడవలేరు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అయినా అడగడానికి కూడా వెళ్తే కొట్టడం ఏంటండి? తనను కూడా కింద పడేసి కొట్టారు మేడం. కింద పడేసి కొట్టారు. అంత దారుణంగా చేశారు మేడం. నేను ఎక్కడా మీరు ఒక్కసారి వినలేదండి. ఆ సీసీ ఫుటేజెస్ ఒక్కసారి మీరు అది సంపాదించగలిగితే, యాజ్ ఎ మీడియా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. నాకిప్పుడు అంత శక్తి లేదు. నేను పోరాడినంత నేను పోరాడగలిగాను. నాకు ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయో, నా పైన ఎంత టార్గెట్ చేశారో నాకు తెలుసు. థ్రెటనింగ్ కాల్స్ కూడానా? అవును మేడం. నేను ఒకటే చెప్తున్నాను మేడం. వాళ్ళు వ్యవస్థలాగా లేరు మేడం. దే ఆర్ లైక్ గూండాస్ మేడం. అన్నిటికి రెడీ అయ్యి ఉన్నారు వాళ్ళు. నేను నేను అన్నిటికి రెడీ అయ్యి నేను తెగించే వచ్చాను. బికాజ్ యాజ్ ఎ ఫాదర్ నేను ఈ అవును. కాల్ తీసుకోవాల్సిందే. నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే నేను ఇక్కడికి ఇంత ఇంత అగ్రెసివ్‌గా నేను ఇట్లా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. అందరి పేరెంట్స్ లాగా నేను కూడా కామ్‌గా ఉంటే ఇదంతా కామ్‌గానే వెళ్ళిపోయేది మేడం. మీరు చూశారు కదా వీడియోలో, నా ఒక్క సన్ తోటే జరగట్లేదు. ఆ ఇష్యూ దగ్గర దగ్గర అక్కడ నిల్చొనున్న ప్రతి ఒక్క పేరెంట్‌కి సంబంధించింది. బట్ వాళ్ళెవ్వరు కూడా తెలీదో, లేకపోతే మేబీ వాళ్ళు రియాక్ట్ అవ్వదలుచుకోలేదో నాకు తెలీదు. బట్ నా ఒక్కడిదే గాదు మేడం ఈ ఇష్యూ, అవును. ప్రతి అవును. ఒక్కళ్ళది. అవును. ప్రతి ఒక్కళ్ళది ఇది. అక్కడ 5 మంది పిల్లలున్నారండి. కనిపిస్తున్నారు ఆ! గదా వీడియోలో అది మనకు. ఒక్కరోజు వీడియో మేడం. మీరు అర్థం చేసుకోండి. అది ఒక్కరోజు వీడియోలో అన్ని దొరికాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. అన్ని క్లాసెస్‌లో అన్ని పిల్లలతోటి ఎంత దారుణంగా జరుగుతుందో, ఈ రకమైన ఈ పనిష్మెంట్స్ గాని, ఈ టార్చర్ విధానం గాని, ఇవన్నీ ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు మేడం వ్యవస్థలో? ఇది స్ట్రిక్ట్‌గా ఎవరికెళ్ళాలి? ఉండాలండి. ఎవరిని క్వెషన్ చేయాలి? కాదనట్లా నేను. స్ట్రిక్ట్‌గా ఉండాలి పిల్లల విషయంలో కొన్ని సందర్భాల్లో కానీ, కానీ మరీ ఇంత దారుణంగా క్వెషన్ చేయడానికెళ్ళిన పేరెంట్స్ మీద దాడి చేయటం ఏంటి? మీరు నమ్మరు మేడం. నా నా నేను లిటరల్‌గా నా తలపైన దెబ్బలు. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అసలు వాళ్ళు లోకల్ గాదు మేడం. వాళ్ళు ఒక్కొక్కడు 8 ఇట్లా 6 ఫీట్, 7 ఫీట్ ఉన్నారు. ఇంత బాడీ తోటి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు గుద్దుతున్నారు మేడం. కడుపులలో గుద్దుతున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్‌గానే వచ్చారు వాళ్ళు. మమ్మల్ని భయపెట్టి ఇంకోసారి మేము ఈ కేస్ అదే వాపస్ ఇంకా తీసుకొని ఏ ఫర్దర్ పేరెంట్స్ వెళ్ళకుండా మీరు కేస్ వాపస్ వెళ్ళకుండా కేస్ వాపస్ తీసుకోవాలనే ఇంటెన్షన్ వాళ్ళకుంది. నాకర్థమైంది. మేము గుడ్డిగా వెళ్ళటం జరిగింది. మాది గూడా తప్పే మేడం. మేము ఇంత మూర్ఖులని అంటే మేము మీరు ఇలా అని అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేసి ఉండండి. లేకపోతే మీరు కూడా ఒక ఆ! 50, 60 మందిని తీసుకెళ్తే మేము అయిపోవు. తీసుకెళ్ళేవాళ్ళం మేడం. అదే. మేము ఇష్యూ చేయాలనుకుంటే ఇప్పుడు జేఏసీ హెల్ప్ అడిగినా, ఏవీపీ అడిగినా, అవును. అవును. ఓయూ గాని వీళ్ళందరూ ఉన్నారు గదా మేడం. స్టూడెంట్ వ్యవస్థ యూనియన్స్ అయితే ఉంది గదా మేడం. బోలెడున్నాయండి. యెస్. ఆ! సో, ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు గదా మేడం. రావాలి అన్నప్పుడు అవును. అందరూ వస్తారు గదా మేడం. అవును. మనకి ఇది ఇంత మనం ఇలా అనుకోలేదు మేడం. ఒక స్కూల్ ఇంత దారుణంగా ఉంటదని మనం కల్లో గూడా ఊహించలేదు మేడం. మీరు చూడండి మేడం ఆ సీసీ ఫుటేజెస్ ఒక్కసారి. నన్ను నన్ను ఆల్‌మోస్ట్ నా తల వంచేశారు. నా చేతులు, కాళ్ళు, మెడ మొత్తం ఒలిచేసి నన్ను గుద్దుతున్నారు. ఒక్కొక్కడు ఇట్లా తల పైన గుద్దుతున్నారు, కాళ్ళ పైన, కడుపు పైన. నాకు ఊపిరి ఆడట్లేదు. నా కళ్ళు ఎదురుంగా నేను జూస్తే మా తమ్ముడి పరిస్థితి ఇంకా ఘోరంగుంది. వాడు బాబోయ్! ఊపిరాడక బ్రీతింగ్ తోటి ఇట్లా కొట్టుకుంటున్నాడు ఇట్లా బ్రీతింగ్ తోటి. చాలా దారుణం అండి. మీరైతే కేస్ పెట్టారు కదా? కేస్ పెట్టాను మేడం నేను. కాపోతే అది చూడాలండి. ఫైలింగ్ ఆన్ ఎంక్వైరీ ప్రాసెసింగ్ అని వచ్చింది నాకు అప్డేట్. అక్నాలెడ్జ్‌మెంట్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. సో, అది మేడం జరిగింది. సో, 100 డయల్ చేశాక వాళ్ళు వచ్చి కాపాడారు మేడం. ఆ బాధలో గూడా వాడు 100 ఫోన్ చేసి వాడు రిక్వెస్ట్ చేశాడు మేడం కాపాడండి అని. ఓహ్! పోలీసులొచ్చిన తర్వాత మీరు సేవ్ అయ్యారైతే. మేము బయటికి రావటం జరిగింది మేడం. అదే. అప్పటి వరకు లోపటనే ఉన్నాం మేడం. మమ్మల్ని అంతా ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరిని పెట్టారు మేడం. అంటే అదొక సీన్ లాగా చేయాలి. ఒకవేళ మేము నలుగురం, ఐదుగురం మా పైన దాడి జరిగిందని చెప్పకుండా వాళ్ళు ఆడ స్టాఫ్‌ని కూడా పెట్టారు మేడం. గూండాల్లాగా వాళ్ళు కూడా వచ్చి కొడుతున్నారు మమ్మల్ని కింద పడేసి. దారుణం అండి. మీకు ఖచ్చితంగా హ్మ్. న్యాయం జరగాలి. మీ బాబుకి కూడా ఫస్ట్ మీ బాబుని ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కొద్ది రోజులు స్కూల్ కొద్దిగా పంపకుండా లేదంటే కౌన్సెలింగ్ ఏదైనా ఇప్పియడమా, ముందు తనని ఇంపార్టెంట్ అండి బాబు. ఎందుకంటే ఇది మైండ్‌లో పిల్లలకి ఒకసారి పడిందంటే ఏదన్నా ఇంకా వాళ్ళు అదే పానిక్‌లో అదే ట్రామాలో ఉండిపోతారు. ఆళ్ళు తొందరగా బయటికి రాలేరు కాబట్టి ఫస్ట్ బాబు ఇంపార్టెంట్ అండి. అది చూడండి. మీకు న్యాయం జరగాలని పూర్తి స్థాయిలో మీడియా ఎలాగో సపోర్ట్ చేస్తదండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. టేక్ కేర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ care. అలాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.